రాముడు మంచివాడు ఎలా అయ్యాడు? ఈ 16 లక్షణాల వల్ల. అందులో మొదటిది రాముడు గుణవంతుడు. గుణవంతుడు అంటే అర్థం ఏంటి? గుణవంతుడు అంటే మంచి లక్షణాలు కలిగి ఉండడం, జ్ఞానంలో వయసులో పెద్దవాళ్ళని గౌరవించడం, అలాగే ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్లలో ఉన్న మంచితనాన్ని కూడా గుర్తించడం రాముడి యొక్క అత్యద్భుతమైన గుణం. ఉదాహరణకి రాముడు తన వయస్కులైనా సరే సుగ్రీవునితో వాళ్లతో యుద్ధం చేసి సుగ్రీవుణ్ణి సహాయం కోరినప్పుడు సుగ్రీవునిలో ఉన్న మంచి లక్షణాలు రాముడు చూడగలిగాడు కదా. సుగ్రీవుని కంటే కూడా రాముడు ఎన్నో విద్యలు తెలిసినప్పటికీ కూడా సుగ్రీవునిలో ఉన్న మంచి లక్షణాల్ని రాముడు చూడగలిగాడు. అది ఒక ఉదాహరణ కింద మనం చూడొచ్చు. అలా కాకుండా రావణాసురుడు తనకి శత్రువులాగా తన భార్యను తీసుకువెళ్లిపోయిన వ్యక్తిలాగా ఉన్నప్పటికీ కూడా రావణాసురుడి యొక్క శక్తిని, అతని ఆధ్యాత్మిక శివభక్తిని అన్నిటినీ కూడా గుర్తించి ఎదుటి వాళ్లలో ఉన్న మంచి లక్షణాలని కూడా రాముడు గుర్తించగలిగి దాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి రాముడు గుణవంతుడు. ఇదే గుణవంతుని యొక్క అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.